ఆ పాపం అనే బీజం నీ లోపల ఉన్న తర్వాత నిన్ను ఎవడు విడిపిస్తాడు? నువ్వు ఒంటి కాలు మీద నమస్కారం చేసి కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే నీ ఆ పాపపు బీజం అనేది లోపలికి వెళ్ళిపోతుందా? నిన్ను విడిపించేటటువంటి వాడు ఒక రక్షకుడు అవసరమై ఉన్నది. వాళ్ళకు తెలియదు. ఆ ఒంటి కాలు మీద గుట్టలలో, చెట్లలో, పుట్టలలో, శ్మశానములలో ఉండి తపస్సు చేయడం వలన కొన్ని అదృశ్యమైన శక్తులు వాళ్ళు పొందుకుంటున్నారు. అదృశ్యమైన శక్తులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పొందుకుంటున్నారు? దైవం నుండి, పరమాత్మ నుండి ఆ దైవాత్మను, ఆ యొక్క దైవశక్తిని పొందుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఒక చోట చెప్తాడు, ఆకాశము నుండి ఆ సాతానుడు మెరుపు తీగ వలె కింద పడుట నేను చూచుచున్నాను. వాళ్ళ శక్తులను, ఆ యొక్క పవర్స్ని, అదృశ్య శక్తులను ఎక్కడికి వెళ్ళి పొందుకుంటున్నారు? వాళ్ళ లోపల వాళ్ళ అంత కఠినమైన తపస్సు, అరణ్యాలలో, శ్మశానం మరియు గుట్టలలో, చెట్లలో కఠోరమైనటువంటి తపస్సులు చేస్తున్నటువంటి వాళ్ళకు అదృశ్యమైనటువంటి శక్తులతో నింపబడుతున్నారు. వాళ్ళు అది దేవుని దగ్గర నుండి వస్తున్నాయని అనుకొని భ్రమపడుతున్నారు. కానీ వాళ్ళను నడిపిస్తుంది యేసు ప్రభు చెప్తున్నట్టుగా ఆకాశం నుండి అపవాది మెరుపు వలె కింద పడుట నేను చూచుచున్నాను. కాబట్టి మీరు వాళ్ళల్లో లేరు, కాబట్టి మీరు నా పిల్లలు అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, నువ్వు ఎంత తపస్సు చేసినా, నువ్వు ఎంత వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి నీ పాపములను నువ్వు కడుక్కోవాలనుకున్నా హైలీ ఇంపాసిబుల్. నువ్వు చేసుకోలేవు, నీ అంతలో నువ్వు బయట పడవు. ఎవడైతే పాపము చేస్తాడో పాపమునకు వాడు దాసుడే. ఆ దాసత్యం నుండి, ఆ చీకటి నుండి, ఆ పాపము నుండి ఎవడు విడిపించాలి? నేను సత్యమే, నేను స్వతంత్రులుగా, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. హల్లెలూయా. సత్యమే ప్రభువా నాకు ఈ బలహీనతల నుంచి నువ్వు విడిపించు అని నువ్వు కోరుకోవాలి ఫస్ట్. హల్లెలూయా. నువ్వు కోరుకోవాలా? లేదు ప్రభువా నాకు అది ఇష్టము, నేను ఇంట్లోనే ఉంటా అంటే దేవుడు కూడా ఏం చేయడు. ఇంకెవడో ఏదో చేస్తాడు, పైసలు తీసుకొని ఇది నువ్వు విడుదల పొందుకుంటామంట, లేకపోతే ఇంకేమో చేస్తాడంట. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తే విడుదల పొందుకుంటామంట, పైసలు ఇస్తే వాడు ప్రార్థన చేస్తాడంట, మనము స్వస్థతలు పొందుకుంటాం. ఇవన్నీ కూడా బక్వాస్, వేస్ట్ మాటలే. నీలో నువ్వు ఇష్టపడాలి, ప్రభువా ఇందులో నుండి నన్ను విడిపి అని నువ్వు కోరుకుంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు విడిపించబడతావు. నాకు ఇది ఇష్టమే, నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తే విడిపించబడుతుంది అంటే, నీకు ఎప్పటి వరకు అయితే ఆ ఇష్టం నీ లోపల ఉంటుందో అప్పటి వరకు దేవుడు వచ్చి నీ మీద చేయబెట్టి ప్రార్థన చేసినా నువ్వు విడిపించబడవు. వాక్యం చెప్తుంది, నేను కాదు. నువ్వు ఇష్టపడాలి, నువ్వు కోరుకోవాలి. దేవుడు ప్రతి మనిషి నుండి కోరుకుంటుంది అదే. నీ అంతలో నువ్వు తెలుసుకోవాలా, నీ అంతలో నువ్వు దేవుని దగ్గరికి రావాలా, నీ అంతలో నువ్వు అడుక్కోవాలా. అది దేవుడు కోరుకుంటున్నాడు. నేను రోబోలాగా తయారు చేయలే కదా దేవుడు. బటన్ పట్టుకొని ఇట్లా వద్దగానే రమ్మనగానే వచ్చేటట్టు, ఈ పని చేయమని చేసేటట్టు నిన్ను చేసిండా? ఎవరినైనా తయారు చేసిండా? అట్లా నీకు స్వాతంత్రం అనేది ఇచ్చాడు. దాన్ని ఫ్రీ విల్ అంటారు. ఆ స్వతంత్రములో, ఆ స్వేచ్ఛలో నువ్వు ఇష్టపడాలా, నువ్వు తెలుసుకోవాలా, నీ అంతలో నువ్వు రావాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అదే దేవునికి కావాల్సింది. నువ్వు రావాలా, నువ్వు అడుక్కోవాలా, నువ్వు విడిపించబడాలా. అది నీ అంతలో నువ్వు వ్యక్తిగతంగా, పాస్టర్ల సపోర్ట్లు కాదు, పలుకుబడుల సపోర్ట్లు కాదు, నీ అంతలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి అడిగినట్టయితే ఆ దాసత్వం నుండి, ఆ బలహీనతల నుండి, ఆ పాపము నుండి నువ్వు విడిపించబడతావు. హల్లెలూయా అని యేసు ప్రభుల వారు వాళ్ళకు చెప్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉన్నదంటే, మేము అబ్రహాం సంతానము, మాకు ధర్మశాస్త్రం తెలుసు, నువ్వెక్కడ మమ్మల్ని విడిపిస్తావు అంటే యేసు ప్రభుల వారు 2 మాటలు చెప్తున్నాడు. కింది వచనాలు చదవండి. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో, దాసుడు అనేవాడు ఇంట్లో ఉంటాడా? ఎల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయడు. కానీ హల్లెలూయా, కుమారుడే, నీ వారసుడే నీ ఇంట్లో ఉంటాడు. నీ దాసుడు నీతో పాటు ఉంటాడా? యేసు ప్రభువు చెప్తాడు, దాసుడు దాసుడే,
కుమారుడు కుమారుడే. నీ కుమారుడు నీ ఇంట్లో ఉంటాడు, నీతో పాటు ఉంటాడు. దాసుడు నీతో పాటు ఉంటాడా నీ ఇంట్లో? అర్థమవుతుందా తేడా? యేసుప్రభుల వారు క్రైస్తవులకు చెప్తున్నారు, యేసుప్రభుల వారు యూదులకు చెప్తూ ఉన్నారు. యేసుప్రభుల వారు అబ్రహాం సంతానం వాళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఎన్ని రోజులు ఆ పాపమునకు దాసునిగా ఉంటావో అట్లనే ఉంటావు, కానీ నిన్ను విడిపించాలంటే, స్వతంత్రుడిగా కావాలి అంటే కుమారుడే నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. కుమారుడు అనేది ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటాడు, అది వారసత్వం, అది వాని హక్కు. కానీ దాసుడు ఎట్లుంటాడు? ఉండగలుగుతాడా? దాసుడే. కాబట్టి వానికి ఆ స్వేచ్ఛ లేదు అందులో నుండి బయటపడడానికి. ఆ స్వేచ్ఛ నీకు కావాలి, విడిపించబడాలంటే కుమారుడు ఒక్కడే విడిపిస్తాడు అన్నప్పుడు అక్కడ వాళ్ళు ఒప్పుకుంటలేరు, మొండోళ్ళు కదా, కానీ నిన్ను విడిపించలేడు. యేసుప్రభు అదే చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దాసుడే, ప్రవక్తనే, పాస్టరే, అభిషక్తుడే, కానీ కుమారుడే నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభువే నిన్ను అందులో నుంచి విడిపిస్తాడు. కాబట్టి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. నీకు సత్యము తెలియనన్ని దినాలు బట్కాస్తూనే ఉండవు. సంఘము అనేది నీకు దాని విలువ తెలియనప్పుడు, సహవాసం యొక్క విలువ నీకు తెలియనప్పుడు, క్రమము స్థాపించబడడం అనేటువంటి విలువ నీకు తెలియనప్పుడు, ఆ యొక్క సత్యము నీకు అర్థం కానన్ని దినాలు అక్కడిక్కడ పిచ్చోళ్ళలాగా చూస్తూనే ఉంటారు, అక్కడిక్కడ పిచ్చోళ్ళలాగా తిరుగుతూనే ఉంటారు. మీ బతుకులు అట్లనే ఉంటాయి. సత్యమే మిమ్మల్ని ప్రతిష్ఠింపజేస్తుంది. మన బ్రతుకులు సత్యము తెలిస్తే మనం ఇట్లుండాలి. సత్యమే నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది, సత్యమే నన్ను స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఏమని చెప్తూ ఉన్నాడు అక్కడ చూడండి. మీరు క్రైస్తవులని, అబ్రహాము సంతానం అని నాకు తెలుసు. మీరు క్రైస్తవులని నాకు తెలుసు, తాత ముత్తాతల నుండి క్రైస్తవులని మాకు తెలుసు అని యేసుప్రభు అంటున్నాడు. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు, మీరు యూదులనే తెలుసు, మీ దేవుడు మీకే ధర్మశాస్త్రం అని ఇచ్చిండని నాకు తెలుసు. అయినను మీలో నా మాటకు చోటు లేదు కాబట్టి నన్ను చెప్పాలి. నా మాట వింటలేరు మీరు. దేవుడి బిడ్డలని చెప్పుక తిరుగుతున్నారు, క్రైస్తవులు అని చెప్పుక తిరుగుతున్నారు. అక్కడక్కడ అద్భుతాలు జరుగుతున్నాయని అంటే భ్రమపడి, సత్యం తెలియదు కాబట్టి యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ఎక్కడికో వెళ్తే ఏమో అద్భుతాలు జరుగుతాయని నువ్వు భ్రమపడుతున్నావు. కాబట్టి ప్రియమైన వారు ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు యేసుప్రభుల వారు అని అంటే, ఏం చెప్తున్నాడు చదవండమ్మా. తెలియను. దట్ ఈస్ ద పాయింట్. నీ హృదయంలో యేసుప్రభు మాటకు చోటు ఉంటే చాలు. నేను బైబిల్ చెప్తున్నా, బైబిల్ యొక్క సారం చెప్తున్నా. ఈ బైబిల్ మొత్తము మిక్సీలో వేసి దాన్ని జ్యూస్ చేసి రసం పడితే దాని సారం ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క మాటకు నీ హృదయంలో చోటు ఇవ్వాలా, దాని ప్రకారంగా నడుచుకోవడం. హల్లెలూయా. ఇంకేమవుతాయి నాకు? నీ ఉపవాసాలు వద్దు, నీ టాలెంట్ వద్దు, నీ పాటలు వద్దు, నీ స్తుతి ఆరాధన వద్దు. ఇంకేమవుతాయి నాకు? ఆయనకు కావాల్సింది ఆయన మాటకు చోటు, దాని ప్రకారంగా నడుచుకోరా నువ్వు ఫస్ట్, తర్వాత అన్ని చేసుకో అని చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ నా మాట విను, అర్థం చేసుకో. నా మాటను సరిగ్గా వింటే నీకు అర్థమవుతుంది. సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది సత్యం అంటే ఏందో నీకు తెలుస్తుంది. తెలియనన్ని దినాలు నీకు అర్థం కాదు. దేవుని యొక్క వాక్యం ఏంటంటే, బైబిల్ సారం ఏమీ ఉన్నదంటే ఆయన మాట విను ఫస్ట్. ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నావు? ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నావు? నేను చెప్పిన మాటనే చెయ్యవు, ఎందుకు నన్ను పిలుస్తున్నావు? ఓకే, పిలిచినావు బిడ్డ, చెప్పు ఏంది అంటే, ప్రభు ఈ ప్రాబ్లం ఉంది నాకు. ఓకే, ఈ ప్రాబ్లం ఉందా, ఇది చెయ్యి బిడ్డ అంటాడు. అది చేయడానికి చేత కాదు కదా మనకు. అది అక్కడ మనం మైనస్ పాయింట్ అవుతున్నాం. చెప్పినట్టు చెయ్యాలా?
దేవుడు నువ్వున్న పరిస్థితులలో నువ్వు ఏం చేయమంటున్నాడో దేవుడు అనేది నువ్వు చేసే శక్తి సామర్థ్యాలు. చాలా మంది క్రైస్తవాన్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది తెలుసా? జిగర్ లేదు వాళ్ళ దగ్గర, దమ్ము లేదు. క్రైస్తవత్వాన్ని క్రీస్తును వదిలిపెట్టి బయట వెళ్ళి వేరే వేరే పద్ధతులు ఎందుకు పాటిస్తున్నారు, వేరే వేరే మతాలని అంటే వాళ్ళ దగ్గర అంత దమ్ము లేదు. సత్యాన్ని ఒప్పుకొని దాని ప్రకారంగా బ్రతికే గుణము వాళ్ళ లోపల లేదు. అందుకోసమే వేరేది సత్యం అని నమ్ముకొని అబద్ధం అని వాళ్ళకి తెలుసు, కానీ కెపాసిటీ లేదు. దాస్యత్యంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, దాంట్లో నుండి బయటపడలేకపోతున్నారు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మన పేరు జాన్ వెస్లీ. మెథడిస్ట్ స్కూల్లో మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేనైనా మధ్యలో వచ్చి యేసుప్రభుని నమ్ముకున్నా, కానీ వాళ్ళ తాత ముత్తాతలు జాన్ వెస్లీ అంటే వాళ్ళ ఇంటి పేరు. ఇప్పుడు మీది సర్నే జాన్ వెస్లీ అంటే తాత ముత్తాతలు క్రైస్తవులు. వాడు ఒక 15-20 సంవత్సరాల క్రితము మా హైదరాబాద్లో పెద్ద పెద్ద మీటింగ్స్ ముస్లిమ్స్ అప్పుడే కొత్తగా వచ్చి కండక్ట్ చేస్తూ ముస్లిమ్స్ డిబేట్లు చేసేవాళ్ళు, తర్క వితర్కం పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేటప్పుడు వాడు నాకు వచ్చి చెప్పేటవాడు, అరే ముస్లిమ్స్ వచ్చి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అంటున్నారు, మనం పోయి మాట్లాడదాం పా అని నన్ను తీసుకుపోయేటవాడు. మేము వినేటోళ్ళం. అట్లాంటిది వాడు రాను రాను ఆ టీచింగ్స్ విని ఆ మీటింగ్స్ అటెండ్ అయ్యి ఏమైపోయాడు తెలుసా? కలిసిపోయాడు. అలా టోపీ పెట్టుకున్నాడు, సగం పైన వేసుకున్నాడు, పొడుగు ఏమంటారు షర్ట్ వేసుకున్నాడు, గడ్డం పెంచుకున్నాడు. క్యావారే జాన్ వెస్లీ జానీ క్యావారే తిరుగు అంటే అరే సో గలతే బాబు ఏ సహీ है అంటాడు. క్యా గలతే క్యా मेरे సచ్ క్యా పోలని అంటే ఏ ఇది అని చెప్పాడు. అరే సచ్కు కుబుల్ కర్నే కా హిమ్మత్ తెరే పాస్ నీ రే. సత్యాన్ని ఒప్పుకునే దమ్ము లేదురా నీ దగ్గర, సత్యంలో నిలబడే శక్తి లేదురా, అందుకోసమే అటు వెళ్ళిపోయినవరా. ఈరోజు అదే చెప్తాను, ఈరోజు అదే మాట్లాడతా. కొన్నిసార్లు నిజం అంటాడు వాడు, ఒప్పుకున్నాడు వాడు. కొన్నిసార్లు నువ్వే నిజము, అభిషక్తుడే క్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసు, కానీ మాకు దమ్ము లేదు. బాబు ఏం చేస్తాం? బానిస అయిపోయినాం మేము. ప్రభు ఏమంటున్నాడు? కుమారుడు నిన్ను అందులో నుండి విడిపిస్తా అంటున్నాడు, కానీ ఆయన మాట వినలేకపోవడం వల్ల అందులో బానిసత్వంలో ఉన్నప్పుడు యేసు ప్రభుకు కోపం వచ్చింది. మీకు ఎట్లా కోపం వస్తుందో నా మీద, నా మాటలు విని, దేవుని మాటలు ఇట్లా అనుకుంటున్నారు చూడు. వాళ్ళైతే బట్టలు చింపుకున్నారు, రాళ్ళు రువ్విండ్రు. నువ్వేంద్ర మాకు చెప్పేది బచ్చగా నిన్నగా మొన్న వచ్చినోడా, తాత ముత్తాతలు క్రైస్తవం ఉన్నారా, పెద్ద సేవ చేసిన వాళ్ళం అని రాళ్ళు రువ్వుకున్నారు, బట్టలు చింపుకున్నారు, కొట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. ఎందుకు? సత్యానికి